నేనేమంటానంటే ఆ రిపోర్ట్స్ ఏమైనా కానీ దేవుని రాజ్యమును గురించి ప్రకటించిన వాడు ఆ రాజ్యములో ఎవరుంటారో, క్రీస్తు ప్రేమ ఏమిటో, అజ్ఞానముతో నిండి ఉన్న మానవ జీవితాన్ని క్రీస్తు ఎలా వెలిగించాడో, ఈ రాజ్యం యొక్క విశిష్టత ప్రత్యేకత ఏంటో, ఈ రాజ్యంలోనికి దేవుడు ఎలా ఆహ్వానిస్తాడో అని ప్రకటించిన వాడు తాగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. శ్రమపడిన వాడు క్రీస్తు రాజ్యం కొరకు ఆ రాజ్యం యొక్క విశిష్టతలో చెప్తూ పవిత్రత గురించి చెప్పినవాడు అమెరికా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశాన్ని గురించి నాకు దర్శనం ఉంది, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని అకుంఠిత దీక్షతో పరిశోధన చేసి ఈ సత్యాలు వెలికి తీసి అనేక మత గ్రంథ పారాయణుడిగా సత్యాన్ని ప్రకటించడానికి దీక్షతో, పట్టుదలతో, పోరాటంతో ముందుకు వెళ్తున్నవాడు ఆయన మీద వేసిన ముద్ర ఏంటంటే తాగాడు. ఒక మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అది మిమ్మల్ని ద్వేషించడానికి ముందు నన్ను ద్వేషించింది అని చెప్పారు. ఎంత అద్భుతం!